నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మీకు నేను నా గార్డెన్లో పెంచుకుంటున్న మొక్కల్ని చూపిద్దాం అనుకుంటున్నాను. మొక్కలైతే బాగున్నాయి. ఎండలు కదా, కొంచెం అక్కడొకటి డల్ అయి ఉన్నాయి. ఇది రాధా మనోహరం. నాకు చాలా ఇష్టం ఈ మొక్క. చాలా అందంగా ఉంటుంది. మంచి స్మెల్ వస్తుంది. అది పువ్వు పూసేటప్పుడు చాలా బాగుంటుంది. ఇది నేను ఇష్టంగా తెచ్చి పెంచుకున్న మొక్క ఇది. క్రీపర్ ఇది అల్లుకుంటుంది. చాలా బాగుంటుందండి. పువ్వులు కూడా డిఫరెంట్గా ఉంటాయి. వైట్గా పూస్తుంది, తర్వాత పింక్లోకి మారుతుంది, తర్వాత మెరూన్ రెడ్లోకి మారిన తర్వాత పువ్వు వాడిపోతుంది. ఇది బోగన్విల్లా. ఇవి కూడా నాకు చాలా ఇష్టం. వీటి కలర్ కూడా బాగుంటాయి, కలర్గా. ఈ పింక్ నాకు నచ్చి తెచ్చుకున్నాను నేను. ఇటు ఒక పింక్, ఇటు సైడ్ ఒకటి ఎల్లో వేస్తున్నాను. చూపిస్తాను ఇప్పుడు మీకు. అది కూడా పింక్ చాలా బాగుంది కదా కలరు. ఇష్టంగా పెంచుకోవడం, నాకు మొక్కలు పెంచుకోవడం అంటే చాలా ఇష్టం. ఇట్లాగే ఇష్టంగా పెంచుకుంటూ ఉంటాను. చూసిన మొక్కలన్నీ తెచ్చి పెంచుకోవాలి అని కూడా అనుకుంటుంటాను. ఇది ఎడీనియం. అటు పింక్ ఉంది కదా, ఇటు ఎల్లో వేసాను. మధ్యలో ఎంట్రన్స్ ఉంటుంది. కింద వచ్చేసి కుండీలు. ఇవి ఇంతకుముందు నేను ఆకుకూర వేసుకునేదాన్ని. ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి అవి. ఇంకా వేయాలి మళ్ళీ. ఇది కస్తూరి అంటారు. ఇది దేవుడికి మాత్రం పూలు నాకు బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు. ఇంట్లో పువ్వులే సరిపోతాయి. ఇది పుదీనా. ఇది బెంగళూరు మల్లి. పువ్వు చాలా బాగుంటుందండి. రోజా పువ్వు అంత పెద్దగా పూస్తుంది, ఒక మల్లె పువ్వే. ఇది పింక్ గులాబీ, కాకపోతే ఎండలకి కొంచెం వైట్గా పోస్తుంది. కాకపోతే ఇదొక వెరైటీ. ఇది బత్తాయి మొక్క. ఇప్పుడిప్పుడే చిగుళ్ళు వస్తున్నాయి. ఈ ఖాళీ వాటన్నిటిలో ఆకుకూర వేసుకుంటాను నేను. ఇది పనస చెట్టు, మొన్న ఈ మధ్య నాటాను. ఇవి వంగ మొక్కలు. నేను మీకు మొన్న వీడియో పెట్టాను కదా, నర్సరీ వీడియో. అక్కడి నుంచి తెచ్చుకున్న మొక్కలే చాలా వరకు. ఇది నిమ్మ, మామూలు పులుసు నిమ్మ. ఇది వచ్చేసి కస్తూరిలో ఒక రకం. అది మరి ఎందుకు పెరగలేదు. ఇది వచ్చేసి చుక్కుడు పాదు. బాగానే ఉంది, చాలా వరకు కాయలు వచ్చాయి. బాగా మంచిగా విత్తనాలు కాయలు ఇవి. ఇది వచ్చేసి స్టార్ ఫ్రూటు. ఎండకేమో డల్గా ఉంది. ఇది బెంగళూరు రోజు. ఇది అంజూరు. ఇది మిర్చి మొక్కది. ఇది తైవాన్ జామ. ఇది వైట్ గులాబీ అండి. అసలు చిగుళ్ళు అయితే ఎంత బాగా, పువ్వులు ఎన్ని వచ్చాయో. ఇది మారేడు. కనిపిస్తుంది కదా, అది నిమ్మ. కిచిడి నిమ్మ అంటారు దాన్ని. ఇది మునగ చెట్టు. బ్రహ్మకమలం కూడా నాటాను. ఒక పువ్వు కూడా వచ్చిందండి లాస్ట్ ఇయర్. నాకైతే చాలా సంతోషం అనిపించింది. కానీ ఆ పువ్వు వచ్చిన తర్వాత ఆ కొమ్మ అలాగే ఉంది, ఇంకా వేరే చిగురు అనేది లేదు. తీసేద్దాం అనుకుంటున్న సమయంలో దాని కింద నుంచి ఇట్లా మోము వచ్చేసరికి నాకు చాలా ఆనందం అనిపించింది. ఇది ఒక రకమైన మల్లి. ఇవి మిర్చి అంతగా ఏం రాలేదండి, మరి ఎందుకనో ఏమో. ఇది వాటర్ ఆపిల్. ఇది మిర్చి కూడా చూసి తీసేస్తాను, ఇంకా రాకుంటే ఎందుకు వేస్ట్గా. కొర మొక్కలన్నా హెల్తీగా వస్తాయి. ఇది పునాస మామిడి. ఇది బాగా చిగుళ్ళు వస్తున్నాయి. ఇది పారిజాతం. ఇది కరివేపాకు. తమలపాకు అటు సైడ్ ఉంది. ఇది వచ్చేసి పత్తి మందారం అంటారు. పువ్వు మాత్రం చాలా వెరైటీగా ఉంటుంది. మార్నింగ్ టైంలో వైట్గా, ఈవినింగ్ టైంలో పింక్గా. ఇవి పెన్సిల్ మందారాలు. ఇది సపోటా. ఒకవేళ పేర్లు ఏమైనా నేను చెప్పడం మిస్టేక్ అయి ఉన్నా ఏమనుకోకండి. నాకు మొక్కలాళ్ళు ఇచ్చినప్పుడు చెప్పిన పేర్లు అవి. ఇది నందివర్ధనం. ఇదిగోండి ఆకు చెట్టు. కర్రకి ఇలా అల్లిచ్చాను. ఇది వేసుకునే తమలపాకే. ఎండకి కొంచెం అలా ఉంది. ఇది చామంచి. ఇది పంపర్ బత్తాయి అంటారు కదా, ఇది మొక్క. ఇది నాకు బాగానే కాస్ట్ పడిందండి. 400 దాకా తీసుకున్నారు. ఇది మల్బరీ. ఇది బంగినపల్లి. ఇది కస్తూరి. ఇది జామ మొక్క. ఇది బాగా పెద్దగా బాగా వచ్చింది. ఇది అయితే ఇక్కడ ఇంకోటి చూపిస్తున్నా. ఇది స్వీట్ లైము. కాయ కూడా వచ్చింది.
మందారాల్లో 7-8 రకాలు ఉన్నాయండి నా దగ్గర. ఇది నాటు గులాబీ. పువ్వులైతే అసలు ఎన్ని పువ్వులు వస్తున్నాయో బాగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలా పువ్వులు దేవుడికి పెట్టుకుంటే చాలా సంతోషంగా ఉంది. ఇది గన్నేరు. ఇది కొమ్మతోనే నేను పెంచుకుంటున్నా దీన్ని. ఇక్కడ కూడా కొన్ని వంగ మొక్కలు ఉన్నాయి. ఇది బెంగళూరు గులాబీయే. ఎల్లో కలర్ ఇది. ఇది వచ్చేసి దానిమ్మ మొక్క ఇది. ఇది కూడా బాగుంది బుషీగా. ఇక్కడ మీకు వంకాయ చూపిస్తాను రండి. వంకాయ చూసారు ఎంత బాగుందో. ఇది తెల్ల వంకాయ. కోతులు ఉన్నాయండి, అవి పడ్డాయంటే కాయలు దొరకవు మనకి. ఇది చామంతి. ఈ కోతులు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అవి వచ్చాయంటే అసలు మొక్కలన్నీ పాడు చేసి వెళ్ళిపోతున్నాయి. అసలు వాటికి ఏం చేయాలో తెలియట్లేదు. ఇది వచ్చేసి రామఫలం. ఇది మందారాలు కూడా చాలా రకాలు ఉన్నాయన్నాను కదా, దాంట్లోనే ఇదొకటి. ఇదొక నిమ్మ, ఇదొక మందారం, ఇది గోరింట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇంకా ఇట్లాంటి మీకు మొక్కల వీడియోలు ఇవన్నీ ఎలా పెంచుకునేటి ఏంటి అనేది చూపిస్తాను. నన్ను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇవాళకి ఇదేనండి వీడియో. ఇంకా మొక్కలు ఉన్నాయి చూపిస్తాను.